హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన ఎఫ్ఆర్బి సిరీస్ పాలిటీలో క్లాస్ 3లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది చూడబోతున్నాం. ఓకేనా? సో లెటస్ స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ మైండ్ మ్యాప్ ఉందో ఇది మీకు పర్మార్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఏదైతే ఇక్కడ పీపీటీ అనేది డిస్కస్ చేస్తున్నామో ఆ పీపీటీ అనేది పీడిఎఫ్ రూపంలో మా ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్, ఎస్ఎస్సి తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏంటంటే అక్కడ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేయొచ్చు. సో లెటర్ స్టార్ట్. సో స్టార్ట్ చేయడానికంటే ముందు ఏదైతే పార్ట్ 1 అనేది ఉందో, సో పార్ట్ 1 వచ్చేసరికి మనకు అంటే ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఉందో దీన్ని మనం ఏంటంటే వేరియస్ పార్ట్స్గా డివైడ్ అయితే చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి దేని గురించి చెప్పడం అయితే జరుగుతుందంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఈ పార్ట్ 1లో మనకేంటంటే ఆర్టికల్ నెంబర్ 1 నుంచి ఆర్టికల్ నెంబర్ 4 మొత్తం ఏంటంటే 4 ఆర్టికల్స్ ఇక్కడ మనకేంటంటే చూడ్డానికి కనిపిస్తాయి. సో ఆర్టికల్ 1 మనకి ఏం చెప్తుంది? నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్, అంటే ఏదైతే మన ఇండియా ఉందో దీని యొక్క నేమ్ అండ్ వీటి యొక్క టెరిటరీస్ అనేవి ఏంటి అనేది మనకు ఈ ఆర్టికల్ 1లో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మన ఏదైతే కంట్రీ యొక్క నేమ్ కనుక చూస్తే మనకేంటంటే 2 నేమ్స్ అనేవి ఉన్నాయి. ఏంటది? ఇండియా, దట్ ఈజ్ భారత్. అంటే ఇక్కడ ఆల్రెడీ భారత్ అనేది మనకు ప్రీవియస్గానే నేమ్ అనేది ఉంది. సో ఇండియా ఏదైతే భారత్ షాల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎవరిని? అంబేద్కర్ గారిని. సార్, ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది మీరు ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మన అంబేద్కర్ గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఏదైతే యుఎస్ఏ ఒక కంట్రీ అనేది ఉందో అక్కడ మనం ఏంటంటే అక్కడ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. ఎందుకు? దాని వెనుక రీజన్ అనేది ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే ఏదైతే అమెరికాలో అంటే యుఎస్ఏలో స్టేట్స్ అనేవి ఉన్నాయో అవి ఏం చేశాయంటే యూనియన్తో పాటు కలిసి ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం అనేది చేసుకున్నాయి. అంటే ప్రీవియస్గా అవన్నీ ఇండివిజువల్ బ్రిటిష్ కాలనీస్గా ఉండేవి. అంటే అప్రాక్సిమేట్లీ 13 కాలనీస్గా అవి ఉండేవి. ఇవన్నీ ఏం చేశాయంటే ఒక అగ్రిమెంట్, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది చేసి ఇవి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్గా మారడం ఏంటంటే జరిగింది. కానీ ఇండియాలో ఇటువంటి ఒక అగ్రిమెంట్ అనేది జరగలేదు. అండ్ దాంతోపాటు ఏదైతే ప్రీవియస్గా ఇండియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయో అవి దానికంటే ముందు అంటే బ్రిటిష్ కాలనైజ్ చేయడానికంటే ముందు ఇండియా అని చెప్పేసి మనం ఏంటంటే పిలుస్తున్నాం కాబట్టి దీన్ని మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్గా చెప్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఇండియాలో స్టేట్స్ అనేవి ఉన్నాయో అవి మన ఇండియన్ టెరిటరీ లేదా ఇండియా నుంచి విడిపోవడానికి ఆస్కారం అనేది లేదు. కానీ యుఎస్ఏలో ఏవైతే స్టేట్స్ అనేవి ఉన్నాయో అవి సెక్సీడ్ అయ్యే అవకాశం, సెక్సీడ్ అంటే ఏంటి? సెగ్రిగేట్ అంటే సెపరేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దానివల్ల మనం ఏంటంటే ఇట్ ఈస్ అన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ నాట్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. అండ్ దీన్ని బేస్ చేసుకునే మనం ఏమంటామంటే ఇండియా ఈజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. అంటే యూనియన్ అంటే ఇండియా మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనం దాన్ని మనం సపరేట్ చేయలేం, లేదా దాన్ని మనం ఏంటంటే డెస్ట్రాయ్ చేయలేం. బట్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వాటిని మనం ఏంటంటే డెస్ట్రాయ్ చేయొచ్చు. డెస్ట్రాయ్ ఇన్ ద సెన్స్ ఏంటి? వాటిలో మార్పులు చేర్పులు లేదా వాటి మధ్య డివిజన్స్ అనేవి చేయొచ్చు. కానీ ఇండియాలో మనం ఎటువంటి డివిజన్స్ అనేవి చేయలేము అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ నుంచి మనకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, స్టేట్స్ అండ్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆర్టికల్ 1లో స్పెసిఫైడ్ ఉన్నాయి. ఏదైతే టెరిటరీ ఆఫ్ ఇండియా ఉందో అది ఇందులో కూడా 3 డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏవైతే టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్ అంటే స్టేట్ యొక్క టెరిటరీస్ ఉన్నాయో, అండ్ దాంతోపాటు యూనియన్ టెరిటరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ తర్వాత యూనియన్ టెరిటరీస్ ఎక్కడ? ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేసిన యూనియన్ టెరిటరీస్. అండ్ దాంతోపాటు ఏవైతే మనం ఫ్యూచర్లో టెరిటరీస్ అనేవి అక్వైర్ చేస్తామో, అంటే లెటర్ సపోజ్ ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో లేదా కాశ్మీర్ రీజన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఉంది, అది మనం మన ఇండియాలో తీసుకోవాలి అంటే దాని గురించి ఆ టెరిటరీ మనము తీసుకునే అవకాశం కనుక ఉంటే ఫ్యూచర్లో మనం తీసుకుంటే అది కూడా ఇండియాలో ఒక టెరిటరీ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఏంటంటే తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ అదర్ టెరిటరీస్ దట్ మే బీ అక్వైర్డ్, ఫ్యూచర్లో అక్వైర్ దానికి ఆస్కారం కనుక ఉంటే అవి. ఓకేనా? నౌ కమింగ్ టు ద ఆర్టికల్ 2. ఆర్టికల్ 2లో మనకేం చెప్పింది? ఇక్కడ వచ్చేసరికి అడ్మిషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. అంటే ఏవైనా ఒక న్యూ స్టేట్ అనేది మనము తీసుకుంటే, అంటే ఎగ్జాంపుల్
ఏదైతే టెరిటరీ అనేది ఇండియాలో భాగంగా లేదో ఆ టెరిటరీని మనం గనక ఇండియాలో తీసుకోవాలి అనుకుంటే లెట్ అస్ సే ఇది మన ఇండియా, ఓకేనా, ఇది మన ఇండియా. అండ్ ఇక్కడ గనక చూస్తే ఇక్కడ ఏముంది, బంగ్లాదేశ్ అనేది ఉంది. సో ఈ బంగ్లాదేశ్ అనేది మనము ఇండియాలో మర్జ్ చేయాలి అంటే మనం ఏ విధంగా మర్జ్ చేయొచ్చు, ఏ విధంగా దీన్ని మనం ఇండియాలో తీసుకోవచ్చు అంటే ఆర్టికల్ 2 ద్వారా దీన్ని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే టెరిటరీ ఇండియాలో టెరిటరీ కానిది ఏదైనా ఉంటే అంటే ఫారిన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి అంటే మనం ఆర్టికల్ 2ని యూజ్ చేసి తీసుకుంటాం. సో పార్లమెంట్ మే బై లా ఇంటూ ద యూనియన్, అడ్మిట్ ఇంటూ ద యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్. ఇక్కడ బంగ్లాదేశ్ కావచ్చు, మన పాకిస్తాన్ కావచ్చు, ఇవి తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ ఆర్టికల్ 2ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఏదైతే మన సిక్కిం అనేది ఉందో, సిక్కిం రాజ్యం ఉందో దాన్ని మనము ఇండియాలోకి కలుపుకున్నాము, ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, ఆర్టికల్ 2 వచ్చేసరికి బయట నుంచి లోపలికి రావడం అంటే కొత్త టెరిటరీ ఏదైతే ఉందో అది ఇండియాలోకి రావడం. కానీ ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ టెరిటరీస్ అనేవి ఉన్నాయో వాటిలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే మీరు ఆర్టికల్ 3ని యూజ్ చేసి చెయ్యొచ్చు. సో ఆర్టికల్ 3 చూడండి, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. అంటే ఆల్రెడీ ఇండియన్ టెరిటరీలో ఉన్న స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీస్ వాటిలో మార్పులు కానివ్వండి లేదా వాటిని డివైడ్ చేసి ఒక కొత్త స్టేట్ కానివ్వండి అది చెయ్యాలి అంటే మీరు ఆర్టికల్ 3ని యూజ్ చేసి చెయ్యాలి. ఆల్టర్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఆల్టరింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్, ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్. ఏదైనా స్టేట్గా ఇప్పుడు తమిళనాడు ఉంది, సో తమిళనాడు నేమ్ తీసేసి మనం ఏదో ఒక నాడు అని చెప్పేసి పెట్టాము, ఓకేనా. అది చేయాలంటే ఆర్టికల్ 3ని యూజ్ చేసి చేయాలి. ఇక్కడ ప్రొవిజన్స్ అనేవి ఏమున్నాయి, నో బిల్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అన్లెస్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ తీసుకున్న తర్వాతే ఆ స్టేట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా మనం ఏం చేయొచ్చు, ప్రెసిడెంట్ రికమెండేషన్ తీసుకున్న తర్వాత బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. సో నాట్ ఫైండింగ్ ఆన్ పార్లమెంట్ అడ్వైజరీ ఇన్ నేచర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే ప్రెసిడెంట్ గారు ఉంటారో ఈయన ఏం చేస్తాడు, ఏదైతే పర్టికులర్ స్టేట్కి సంబంధించి లేదా యూటీకి సంబంధించి మనం ఏంటంటే మార్పులు చేర్పులు చేస్తున్నాం, ఈయన ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ స్టేట్ ఏదైతే ఉందో లేదా యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో వాళ్ళకి ఏంటంటే ఒక నోటీస్ అనేది లేదా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఏదైతే స్టేట్ అనేది ఉందో అది ఏం చేస్తుంది, ఏదైతే ఇక్కడ అడ్వైజ్ అడిగారో, అభిప్రాయం అనేది అడిగారో ఆ అభిప్రాయాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వాళ్ళ రెస్పాన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఏదైతే రెస్పాన్స్ అనేది ప్రెసిడెంట్ గారికి వస్తుందో అది నాట్ బైండింగ్ ఇన్ నేచర్, అది అడ్వైజరీ ఇన్ నేచర్ మాత్రమే. అండ్ దీనికి హక్కులు పార్లమెంట్కి మాత్రమే ఉన్నాయి. సో పార్లమెంటే ఇలా చేయొచ్చు. సో న్యూఢిల్లీ ఇన్ బిల్స్, సో న్యూఢిల్లీ అనేది మనం బిల్స్లో ఇలా చేసాం. నెక్స్ట్ గివ్ టు పర్టికులర్ స్టేట్స్ ఫర్ సజెషన్. సో గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు, గవర్నర్ గారికి ఏదైతే సజెషన్స్ కోసం అక్కడ బిల్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇది ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ 2 ఏంటంటే ఇండియాలో లేనిది ఇండియాలో కలపాలంటే ఆర్టికల్ 2, ఇండియాలో ఉన్నదాన్ని మార్పులు చేర్పులు చేయాలంటే ఆర్టికల్ 3. క్లియరా. నెక్స్ట్ ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఏదైతే మీరు అమెండ్మెంట్స్ అనేవి చేస్తున్నారో ఇక్కడ చూడండి, లాస్ మేడ్ అండర్ ఆర్టికల్ 2 and 3. అంటే ఏదైనా ఒక స్టేట్ బయట నుంచి లోపల తీసుకోవాలన్నా లేదా లోపల ఉన్నదాన్ని డివిజన్ చేయాలి అన్నా మనం ఎటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అంటే అమెండ్మెంట్ ఆర్టికల్ 368 అనేది మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా సింపుల్ మెజారిటీతో అమెండ్మెంట్ అనేది చేయొచ్చు. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, 1/2+1. అంటే ఆ రోజు ఎంతమంది అయితే కూర్చొని ఓటింగ్లో ఉన్నారో లెటస్ సే 245లో 240 మెంబర్స్, ఓకేనా, 245లో 240 సీట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఆ రోజు వచ్చేసరికి 200 మంది, ఆ రోజు 200 మంది ఆ అసెంబ్లీకి వచ్చారు. 200 మందిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 160 మాత్రమే. ఓటింగ్ అనేది చేసిన వాళ్ళు, ఓకేనా, వీళ్ళు వచ్చిన వాళ్ళు దే కేమ్ టు ద అసెంబ్లీ. కానీ ఓటింగ్ చేసిన వాళ్ళు 160. ఈ 160లో సగం ఎంత, 80. సో 80+1 ఈజ్ సింపుల్ మెజారిటీ. ఏదైతే ఓటింగ్ అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్లో 1/2+1 కనుక చేస్తే దాన్నే సింపుల్ మెజారిటీ అంటాం. అంటే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3కి సంబంధించి ఏది చేయాలన్నా కూడా మీరు ఏం చేయొచ్చు, సింపుల్ మెజారిటీతో చేయొచ్చు. కానీ ఒకవేళ మన ఇక్కడ చూడండి, మనం వేరే టెరిటరీస్ అనేవి ఇండియాలో తీసుకుంటే లేదా ఉన్న టెరిటరీస్లో మార్పులు చేర్పులు చేయాలంటే 1/2+1. కానీ అదే మీరు, ఓకేనా, అదే మీరు మన ఇండియాలో ఏదైతే టెరిటరీ అనేది ఉందో అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మీరు
ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆర్టికల్ 368ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, అమెండ్మెంట్ ఇన్ ఆర్టికల్ 1 and 3 అండ్ షెడ్యూల్ 1. సో షెడ్యూల్ 1లో మనకేముంది, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ 2, ఓకేనా, టీఈ. సో షెడ్యూల్ 2లో మనకేంటంటే ఎమాల్యుమెంట్స్ అంటే శాలరీస్ అనేవి ఉన్నాయి. సో షెడ్యూల్ 1 and 2 విల్ నాట్ బి డెల్ట్ అండర్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 368 అనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ డెల్ట్ యాజ్ అమెండ్మెంట్ అండర్ 368. మేక్ షూర్ టు చేంజ్ షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 4. ఒకవేళ 368 అయితే షెడ్యూల్ 1 చేంజ్ చేయాలి. అండ్ షెడ్యూల్ 4 అంటే ఏంటి, ఏదైతే రాజ్యసభలో సీట్ అలొకేషన్స్ ఉన్నాయో అవి చేంజ్ చేయాలి. ఎందుకు చేంజ్ చేయాలి, ఆర్టికల్ 3 అంటే ఆర్టికల్ 3 ప్రకారంగా మనం స్టేట్స్ యొక్క డివిజన్ కనుక చేస్తే ఆ స్టేట్స్ యొక్క రాజ్యసభ సీట్స్ కూడా చేంజ్ అవుతాయి. సో అలా చేంజ్ అయినప్పుడు షెడ్యూల్ 4లో రాజ్యసభ సీట్ అలొకేషన్ అనేది మనము తగ్గించడము పెంచడము, అంటే పాపులేషన్ ప్రకారంగా మనం ఏంటంటే సీట్స్ అనేవి అలొకేట్ చేస్తున్నాం కదా, అలాగా. ఓన్లీ బై సింపుల్ మెజారిటీ ఈజ్ అప్లికబుల్ వెన్ ఇన్ టెరిటరీ ఈజ్ యాడెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇండియా. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ రావాలంటే సింపుల్ మెజారిటీ చాలు. కానీ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ అంటే ఇండియా నుంచి వేరే వాళ్ళకి ఇవ్వాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఇయర్ 1959 బేరుబారి కేసు జరిగింది. ఇండియన్ టెరిటరీ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు అ ఫారిన్ టెరిటరీ, మనం ఏం చేయాలి, ఆర్టికల్ 368 అనేది అప్లై చేయాలి. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే మనము వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. సో మనం ఏం చేసాం, ఇన్ ద ఇయర్ 2014లో ఇండో బంగ్లాదేశ్ అగ్రిమెంట్ ప్రకారంగా మనం ఏం చేసామంటే ఇండియాలోంచి కొన్ని టెరిటరీస్ అనేవి బంగ్లాదేశ్కి ఇచ్చాం, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి కొన్ని టెరిటరీస్ అనేవి తీసుకున్నాం. సో ఇచ్చేటప్పుడు మనం ఏం చేసాం, స్పెషల్ మెజారిటీతో ఇచ్చాం. అండ్ తీసుకునేటప్పుడు వచ్చేసరికి సింపుల్ మెజారిటీతో మనం ఏం చేసాం, తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫ్యూ పార్ట్స్ వర్ గివెన్ టు బంగ్లాదేశ్ బై స్పెషల్ మెజారిటీ, బంగ్లాదేశ్ ఫ్యూ పార్ట్స్ వర్ టేకెన్ బై ఇండియా బై సింపుల్ మెజారిటీ. అర్థమైందా? సో పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే స్టేట్స్ అనేవి ఉన్నాయో ఈ స్టేట్స్ యొక్క డివిజన్ అనేది ఏ విధంగా జరగాలి అని చెప్పేసి మనకేంటంటే, సో చాలామంది ఏం చేశారంటే డిమాండ్స్ అనేవి చేశారు. సార్ మాకేంటంటే లాంగ్వేజ్ ప్రకారంగా ఎవరైతే ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో దాని ప్రకారంగా స్టేట్స్ అనేవి డివైడ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో దానికోసం మనం ఏం చేశారంటే లింగ్విస్టిక్ ప్రొవిజన్స్ కమిషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, లింగ్విస్టిక్ ప్రొవిజన్ కమిషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఫస్ట్ కమిషన్ ఏంటి, ఎస్కే ధార్ కమిషన్. ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఇన్ ది ఇయర్ 1948. సో ఇందులో ఏదైతే లింగ్విస్టిక్ బేసిస్ మోడల్ ఉందో దాన్ని రిజెక్ట్ చేశారు. అంటే లాంగ్వేజ్ ప్రకారంగా స్టేట్ యొక్క డివిజన్ అనేది చేయడం తప్పు, అలా చేయకూడదు. మనం ఏం చేయాలి, స్టేట్స్ యొక్క డివిజన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, అంటే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఈజీగా ఉంటే డివిజన్ అనేది చేయాలి. అంటే ఒక స్టేట్ అనేది చాలా పెద్దదిగా ఉంది, దాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. సో అటువంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, దాన్ని డివిజన్ చేయొచ్చు. అలాగని చెప్పేసి లాంగ్వేజ్ పరంగా మీరు డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఓకేనా. సో లాంగ్వేజ్ పరంగా డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనం చాలా డివిజన్స్ చేయాలి, మనకేంటంటే ఇబ్బంది అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏదైతే సెకండ్ కమిషన్ ఉందో ఏంటది, జేవీపీ అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. సో జేవీపీ కమిటీ కూడా ఇదే మాట చెప్పడం జరిగింది, స్టేట్స్ షుడ్ నాట్ బి ఫార్మ్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. కానీ ఇన్ ద ఇయర్ 1953, సో అప్పటికే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉందో, సో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాస్తో కలిపేయడం జరిగింది. సో మద్రాస్లో వచ్చేసరికి అంటే తమిళనాడులో ఏదైతే తమిళనాడు రీజన్ అనేది ఉందో అందులో తమిళ్ అనేది ఎక్కువగా మాట్లాడతారు. ఇక్కడ మనం ఏం చేసామంటే మనం ఒక డిమాండ్ అనేది రేజ్ చేసాం. ఏంటది, ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక సపరేట్ స్టేట్ అనేది ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని పొట్టి శ్రీరాములు గారు ఏం చేశారు, సత్యాగ్రహ చేయడం అయితే జరిగింది. ఫాస్ట్ అంటిల్ డెత్. ఈయన 56 days సత్యాగ్రహ చేసి ఏమయ్యారు, ఓకేనా, ఈయన చనిపోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈయన చనిపోయారో మన ఆంధ్రప్రదేశ్లో చాలా అల్లర్లు రైజ్ అయ్యాయి. సో అప్పుడు ఏం చేశారంటే ఆఫ్టర్ హిస్ డెత్, అంటే పొట్టి శ్రీరాములు గారి డెత్ తర్వాత మనకేంటంటే ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ అయింది. ఏంటది, మన ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అయింది. ఎప్పుడు, సెప్టెంబర్ అక్టోబర్ 1953 తెలుగు స్పీకింగ్ ఏరియా ఆంధ్రప్రదేశ్గా ఇది అయ్యింది, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత అదే సంవత్సరంలో మనకేంటంటే ఫజల్ అలీ కమిషన్ అనేది మనకు వీళ్ళు కూర్చోవడం జరుగుతుంది. సో ఫజల్ అలీ కమిషన్ డిసెంబర్ 1953లో కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ మెంబర్స్ ఎవరంటే ఫజల్ అలీ చైర్మన్, కేఎం పనిక్కర్, దీని తర్వాత హెచ్ఎన్ కుంజురు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే దే రిజెక్టెడ్ ద థియరీ ఆఫ్ 1 language 1 state, ఒక లాంగ్వేజ్ ఒక స్టేట్, అంటే ఒక స్టేట్ మొత్తం వచ్చేసరికి ఒకటే, లేదా లాంగ్వేజ్ పరంగా స్టేట్స్ డివిజన్ అనేది ఈయన కూడా రిజెక్ట్ చేశారు. యాక్సెప్టెడ్ ద లింగ్విస్టిక్స్ బేసిస్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్, అంటే లింగ్విస్టిక్స్ బేసిస్ పైన మీరు స్టేట్స్ అనేవి ఫామ్ చేయొచ్చు, కానీ
ఒక స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉండాలి, లేదా ఒక లాంగ్వేజ్ ఒక స్టేట్ అనేది చేయకూడదు. అండ్ దాంతోపాటు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 అనేది ఇక్కడ ఈయన ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా 14 స్టేట్స్ అండ్ 6 యూటీస్ అనేవి మనకు రావడం జరిగాయి. ఓకేనా. సో ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మనకు ఏ స్టేట్స్ యొక్క డివిజన్స్ అనేవి వచ్చాయి అనేవి కనుక చూస్తే, సో ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్, సో స్టేట్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అయ్యాయి. ఫస్ట్ ఫామ్ అయింది మనకు ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు? సో ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది వచ్చేసరికి 1953లో. ఓకేనా, 1953 ఇచ్చారు. కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫామ్ అయింది ఎప్పుడు? 1956. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్గా ఆన్ 1st of November 1956. దాని తర్వాత మహారాష్ట్ర 1960లో. అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి ఒక సపరేట్ స్టేట్ లింగ్విస్టిక్స్ బేసిస్ పైన ఇవ్వడం జరిగిందో, ఇప్పుడు వేరే వాళ్ళు సైలెంట్గా ఉంటారో వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏమైంది ఇక్కడ, వాళ్ళకు కూడా స్టేట్స్ అనేవి సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ గుజరాత్, మహారాష్ట్ర, గుజరాత్ రెండు కూడా 1960లో వీళ్ళకి స్టేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నాగాలాండ్ యొక్క డివిజన్ జరిగింది ఎప్పుడు? 1963లో. నెక్స్ట్ హర్యానా 1966. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, దాని తర్వాత మేఘాలయ, దీని తర్వాత మణిపూర్, దీని తర్వాత ఇప్పుడు చూడండి మేఘాలయ, మణిపూర్, త్రిపుర, ఈ మూడు కూడా 1972లో. దీని తర్వాత సిక్కింకి ఏంటంటే మనం ఒక స్పెషల్ ప్రావిజన్ ద్వారా తీసుకున్నాం ఎప్పుడు? 1975. సో సిక్కిం అనేది మనం డైరెక్ట్గా ఇండియన్ టెరిటరీలో, అంటే నేను చెప్పాను కదా ఆర్టికల్ 3ని యూజ్ చేసి మన ఆర్టికల్ 3 కాదు, ఆర్టికల్ 2ని యూజ్ చేసి మనం ఏంటంటే సిక్కిం ఒక అవుట్ సైడ్ టెరిటరీని మన ఇండియాలో కలుపుకున్నాం. ఎప్పుడు? ఇట్ వాజ్ అర్లియర్ రూల్డ్ బై చోగ్యాల్ డైనాసిటీ. సో చోగ్యాల్ డైనాసిటీ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే దీన్ని మనం డైరెక్ట్గా ఒక స్టేట్ కాకుండా దీనికి అసోసియేట్ స్టేట్ అనేది మనం దీనికి కేటాయించాం. ఆర్టికల్ 2A ప్రకారంగా 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1974లో దీనికి అసోసియేట్ స్టేట్హుడ్ అనేది ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారంటే చోగ్యాల్ డైనాసిటీ వాళ్ళు, మేము చూస్తాము మీరు ఏ విధంగా మా యొక్క స్టేట్ అనేది చూసుకుంటారు, అంటే ఇండియాలో ఏ విధంగా మా స్టేట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఒక శాంపుల్గా వస్తామని చెప్పేసి వచ్చారు. ఎప్పుడు? 1974లో. దాని తర్వాత 36th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1975లో ఏం చేశారు? దీనికి కంప్లీట్ స్టేట్హుడ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత గోవా అనేది ప్రీవియస్గా 1987 వరకు మనకి ఏముండేది? యూటీగా ఉండేది. దాని తర్వాత దీనికి మనం 56th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఒక స్టేట్గా మార్చడం జరిగింది. ఎందుకు? గోవా అనేది చాలా చిన్నది కాబట్టి, ఇంతకుముందు అది యూటీగా ఉండేది, కానీ దాన్ని మనం 56th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా స్టేట్హుడ్గా మార్చాం. దీని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 1987, దీని తర్వాత 1987 మిజోరం. సో గోవా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం మూడు కూడా ఒకటే ఇయర్లో మనం స్టేట్స్గా కన్వర్ట్ చేసాం. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనకేంటంటే ఏదైతే స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యాయో ఆ స్టేట్స్ గనక మనం చూస్తే వాటికి కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఎక్కడ మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 371 ABCDEFHIJ వరకు ఉన్నాయి. ఓకేనా. సో 371. సో ఏం చేస్తారంటే మీరు 371 రాయండి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? 371 ఒక్క సెకండ్. 371 ABCDEFHIJ. సో 10. ఓకేనా. సో 371. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే మనం స్టేట్స్కి స్పెషల్ ప్రావిజన్స్, అంటే స్టేట్స్కి స్పెషల్ పవర్స్ అనేది ఇవ్వడానికంటే ముందు ఎవరైతే మా మదర్ ఉన్నారో, సో మదర్ గారి దగ్గర మాతాజీ, ఓకేనా, మాతాజీ మదర్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. ఆశీర్వాదం తీసుకొని ఏం చేసాము? ఏదైతే స్టేట్స్ అనేవి వచ్చాయో, అవునా, స్టేట్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా, వాళ్ళని ఏం చేసాం? వాళ్ళ యొక్క పేరు అడిగాం. వాళ్ళు ఏం చెప్పారు? నామ్, NAM, నామ్ అంటే పేరు. నామ్, ఓకేనా. నామ్ అస్మాగ్, నామ్ NAMA, నామ్ ASMA, ABCDEFG. ఇక్కడ చూడండి జీ రాయలేదు, అదే కదా. ఒక్క సెకండ్. ఇక్కడ మనం ఏం చేయాలి? జీ అనేది రాయలేదు, జీ రాద్దాం. GHIJ. సో ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతాజీ దగ్గర వెళ్ళి ఆశీర్వాదం అనేది తీసుకున్న తర్వాత ఏం అడిగాం? ఎవరైతే స్టేట్స్ అనేవి కావాలి అంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేరేంటి,
NAMA, నామ్. నామ్, మీ నామ్ ఏంటి? సో వాళ్ళు ఏం చెప్పారు? ఆస్మా, ASMA, ఆస్మా. నామ్ ఆస్మా, మీ పేరు ఏంటంటే ఆస్మా అని చెప్పారు, అవునా? సో ఆస్మా. సో ఆస్మా అని చెప్పిన తర్వాత, ఆస్మా చెప్పిన తర్వాత మనం ఏం చెప్పాం? నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అంటే నేను జీకే చదువుతున్నాను. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు కూడా జీకే చదువుతున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే స్టేట్స్ అనేవి చెప్పొచ్చు. సో మాతాజీ అంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్. సో ఇక్కడ స్పెషల్ 371లో మహారాష్ట్ర, గుజరాత్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. ఎన్ ఫర్ నాగాల్యాండ్, ఏ ఫర్ అస్సాం, ఎం ఫర్ మణిపూర్, ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఈ ఫర్, ఇక్కడ చూడండి యూనివర్సిటీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ డీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఈలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఫస్ట్ ఏలో మనకేంటంటే ఏదైతే అస్సాం ఉందో, సో ఇక్కడ అస్సాం అనేది వస్తుంది. నెక్స్ట్ ఎస్ ఫర్ సిక్కిం, ఎం ఫర్ మిజోరం, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్, దీని తర్వాత జీ ఫర్ గోవా, కే ఫర్ కర్ణాటక. సో ఎలా గుర్తుపెట్టుకుంటాం? మాతాజీ, మమ్మీజీ దగ్గర మనం ఏమేం చేసాం? ఆశీర్వాదం తీసుకొని ఎవరైతే చేంజ్ చేస్తున్నారో వాళ్ళని అడిగాం మీ పేరేంటి? నామ్. వాళ్ళు ఏం చెప్పారు? నామ్, NAMA, నామా. అస్మా చెప్పారు. సో నామం, ఓకేనా? ఏమని చెప్పారు? నామం, అస్మా అని చెప్పారు. ఏం చదువుతున్నావు? జీకే ఫర్ గోవా అండ్ కర్ణాటక. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు పార్ట్ 2లో మనకి ఏంటంటే సిటిజన్షిప్ గురించి చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ సిటిజన్షిప్ గురించి చెప్పడానికంటే ముందు, ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ అనేది మనం తీసుకున్నామో, అడాప్ట్ అనేది చేసాము. ఎప్పుడు అడాప్ట్ చేసాము? 26th November 1949. సో 26th November 1949 మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసాం. కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేసింది 26th January. దాన్ని మనం ఏం చేసాం? 26th January 1950 మనం ఏం చేస్తాం? దాన్ని ఎన్ఫోర్స్ చేస్తాం. అంటే ఏదైతే దీని యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉందో, ఎన్ఫోర్స్మెంట్ కంటే ముందు వరకు మనం ఏం చేసామంటే ఈ సిటిజన్షిప్ యొక్క ఆర్టికల్స్ అనేది చూసాం. కానీ మన కాన్స్టిట్యూషన్ని ఎన్ఫోర్స్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్స్ని మనం ఫాలో అయితే అవ్వలేదు. మనం ఏం చేసామంటే ఒక స్పెషల్ యాక్ట్ అనేది క్రియేట్ చేసాం. దాని ప్రకారంగా మనం ఏంటంటే చూడడం అనేది జరిగింది. సో ఆ స్పెషల్ యాక్ట్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సిటిజన్షిప్ అనేది ఉందో ఇట్ వాజ్ రెగ్యులేటెడ్ బై పార్లమెంట్. అండ్ ఇక్కడ సిటిజన్షిప్లో అంటే పార్ట్ 2లో మనకు వచ్చేసరికి ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11, అంటే 1 నుంచి 4 పార్ట్ 1, దీని తర్వాత ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 సిటిజన్షిప్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం కనుక చూస్తే మన ఇండియాలో ఎటువంటి టైప్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది ఉంది అంటే ఇట్ ఈస్ సింగిల్ సిటిజన్షిప్. ఈ సింగిల్ సిటిజన్షిప్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ నుంచి మనం ఇది తీసుకోవడం జరిగింది. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఎవరైనా కానివ్వండి, మీరు ఏంటి ఏదైనా ఒక కంట్రీ యొక్క సిటిజన్నే ఉండొచ్చు. అంటే ఇప్పుడు లెటస్ సే మీరు UK సిటిజన్, ఓకేనా? బ్రిటన్ యొక్క సిటిజన్, మీరు బ్రిటన్ యొక్క సిటిజన్, ఇండియా యొక్క సిటిజన్, 2 సిటిజన్షిప్స్ అనేవి హోల్డ్ చేయొచ్చా అంటే కాదు. అంటే ఎగ్జాంపుల్గా కనుక మనం తీసుకుంటే ఎవరైతే ఆలియా భట్ గారు ఉన్నారో ఆవిడ వచ్చేసరికి బ్రిటన్ సిటిజన్, ఆవిడకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది లేదు. ఇప్పుడు అక్షయ్ కుమార్ కనుక తీసుకుంటే అక్షయ్ కుమార్ వచ్చేసరికి ప్రీవియస్గా కెనడా యొక్క సిటిజన్ ఉండేవాడు. ఆయన ఏం చేశారంటే ఆ కెనడా సిటిజన్షిప్ వదిలేసి ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకున్నారు. అంటే ఇలా చేయాలి అంటే మీరు ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోవచ్చు, ఓకేనా? ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోవచ్చు, 2 ఉండకూడదు. సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. కానీ యూఎస్ఏలో మనకి ఏంటంటే డ్యువల్ సిటిజన్షిప్ అనేది అలౌ చేశారు, కానీ ఇండియాలో లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 5 ఏం చెప్తుంది? ఇక్కడ మనం ఏంటంటే అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ కొన్నిసార్లు డైరెక్ట్గా అడుగుతాడు. సో సిటిజన్షిప్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే డైరెక్ట్గా ఎప్పుడైతే కమెన్స్మెంట్ అనేది అయ్యిందో, మీరు డైరెక్ట్గా ఏదైతే కాన్స్టిట్యూషన్ అనేది కమెన్స్ అయిందో అప్పుడు ఇండియాలో కనుక ఉంటే మీరు ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్ అయిపోతారు. షుడ్ హ్యావ్ డామ్సైల్, మ్యాండేటరీ డామ్సైల్ అనేది ఉండాలి, అంటే మీకు ఒక హోమ్ లాగా ఉండాలి. నెక్స్ట్ ఎయిదర్ వన్ ఆఫ్ దిస్, అంటే ఈ 3 కండిషన్లో ఏదైనా ఒకటి ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? మీరు ఇండియాలో పుట్టి ఉండాలి, లేదా మీ పేరెంట్స్, ఓకేనా, ఎవరైతే మీ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరిది ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి. లేదా ఈ 2 కాకపోతే ఇంకో కండిషన్ ఏంటి? హూ ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్ ఫర్ అట్లీస్ట్ 5 years, 5 సంవత్సరాలుగా మీరు ఇండియాలో ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 6 ఏం చెప్తుంది? రైట్స్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ నుంచి, ఓకేనా, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎవరైతే వచ్చారో ఎప్పుడు 19th July 1948, ఓకేనా, 19th July 1948 కంటే ముందు, ఓకేనా, 19th July 1948 కంటే ముందు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తే మీరు ఆటోమేటిక్గా సిటిజన్స్ అయిపోతారు. దాని తర్వాత వస్తే మీరు కొన్ని ఫార్మాలిటీస్ చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే రైట్స్ ఆఫ్ సిటిజన్ ఫర్ సర్టెన్ మైగ్రెంట్స్ టు పాకిస్తాన్, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళకు నచ్చక వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చేస్తే,
ఓకేనా. అది ఎప్పుడు 1 మార్చ్ 1947 కంటే ముందు ఇండియాకి వచ్చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 9 కనుక చూస్తే పర్సన్స్ వాలంటర్లీ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఫారిన్ స్టేట్ నాట్ టు బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండి వేరే కంట్రీ యొక్క సిటిజన్ లెటస్ సే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా దుబాయ్, ఓకేనా. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఏంటంటే దుబాయ్లో బిజినెస్ చేస్తాడు. ఆయన ఏం చేశాడు, దుబాయ్కి వెళ్ళి దుబాయ్ యొక్క సిటిజన్షిప్ అనేది తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన దుబాయ్ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నాడో మన ఇండియా యొక్క సిటిజన్షిప్ అనేది వెంటనే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఆర్టికల్ 9 మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 10 కంటిన్యూయన్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్, అంటే మీ యొక్క రైట్స్ ఎక్కడి వరకు కంటిన్యూన్స్ అవుతాయి. నెక్స్ట్ ఆర్టికల్ 11 పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా, అంటే ఈ సిటిజన్షిప్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే పార్లమెంట్. ఓకేనా. సో నెక్స్ట్ దీని తర్వాత ఏదైతే ఇది మనకు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయ్యేంత వరకు మాత్రమే ఇది వ్యాలిడ్గా ఉండేది. దాని తర్వాత మనం ఏం చేసామంటే సిటిజన్షిప్ యాక్ట్స్ అనేవి చేసాం. సో ఏదైతే సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఉందో ఇది మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో 1955 సిటిజన్షిప్ యాక్ట్. సో ఇక్కడ ఈ యాక్ట్ ప్రకారంగా మీరు ఇండియన్ సిటిజన్షిప్ ఎలా తీసుకోవచ్చు, బై బర్త్. మీరు ఇండియాలో కనుక పుడితే మీకు డైరెక్ట్గా సిటిజన్షిప్ అనేది ఇచ్చేయచ్చు. కానీ ప్రీవియస్గా ఏంటంటే లెటస్ సే ఒక ఫారినర్ ఉన్నారు, యూఎస్ఏ ఒక పర్సన్, ఆయన ఏంటంటే తాజ్మహల్ లేదా గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి వచ్చినారు. సో ఆవిడ గారు వచ్చినప్పుడు చూస్తున్నారు, సడన్గా ఆవిడకి ఏంటంటే లేబర్ అనేది వచ్చేసింది, ఆవిడ కాన్పు అనేది ఇచ్చేసింది. అంటే ఇక్కడ బేబీ అనేది ఇక్కడ ఇండియాలో పుట్టింది. సో ఆ బేబీ ఇక్కడ పుట్టింది కాబట్టి బై బర్త్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆవిడకి డైరెక్ట్గా మనం ఏంటంటే ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చేస్తామంటే ప్రీవియస్గా ఇచ్చేవాళ్ళం. ఓకేనా, దానికంటే ముందు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అలా లేదు. సో ఎందుకు, ఆవిడ యొక్క మదర్ అనేది యూఎస్ఏకి చెందింది కాబట్టి ఆవిడ డెసిజన్ అన్నమాట. క్లియర్. సో ఇది కూడా మనకేంటంటే వస్తుంది. సో అక్వైర్, సో ఏ విధంగా అక్వైర్, బై డీసెన్సీ బార్న్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఆర్ ఇండియన్ సిటిజన్స్. అంటే ఇప్పుడు లెటస్ సే ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. అంటే ఒక ఇండియన్ సిటిజన్ ఏం చేశాడు, యూఎస్లో జాబ్ చేయడానికి వెళ్ళాడు. ఆయన యొక్క వైఫ్ కూడా యూఎస్ఏకి వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బేబీ అనేది పుట్టింది. సో బేబీ అనేది పుట్టిన తర్వాత మనం ఏం చేయొచ్చు, సో నార్మల్గా యూఎస్ఏ వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఎవరైతే బేబీస్ పుడతారో వాళ్ళకి డైరెక్ట్గా యూఎస్ఏ సిటిజన్షిప్ వాళ్ళు ఇచ్చేస్తారు. సో లెటస్ సే మీ యొక్క సిస్టర్ ఉన్నారు. సో మీ యొక్క సిస్టర్ యూఎస్ఏకి వెళ్ళారు, అక్కడ ఏంటంటే బేబీ అనేది పుట్టింది. సో ఇక్కడ ఏం జరగచ్చు అంటే ఇక్కడ నార్మల్గా ఏంటంటే మనం డ్యూయల్ సిటిజన్షిప్ అనేది అలౌ చేయం. కానీ ఎక్సెప్షన్ యూఎస్ఏకి మాత్రం మనం ఏం చేసామంటే ఎక్సెప్షన్ ఇచ్చాం. 18 ఇయర్స్ వరకు, అంటే మీ మేనల్లుడు లేదా మేనకోడలు ఎవరైతే వాళ్ళు యూఎస్ఏలో పుట్టారు కదా వాళ్ళకి 18 ఇయర్స్ వరకు యూఎస్ఏ యొక్క సిటిజన్షిప్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే వీళ్ళు బయట పుట్టారు కదా మన ఇండియన్ సిటిజన్స్, అంటే పేరెంట్స్ ఇండియన్స్, వీళ్ళు బయట పుట్టారు, వీళ్ళకు ఇండియన్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఇండియాకి వచ్చి ఆధార్ కార్డు అవన్నీ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. కానీ 18 ఇయర్స్ తర్వాత వీళ్ళకేంటంటే ఒక చాయిస్ అనేది ఇస్తారు, యూఎస్ఏ సిటిజన్ కావాలా, ఇండియన్ సిటిజన్ కావాలా. ఒకవేళ యూఎస్ఏ తీసుకుంటే ఇండియా పోతుంది, ఇండియా తీసుకుంటే యూఎస్ఏ పోతుంది, ఇలాగన్నమాట అక్వైర్. సో బై రిజిస్ట్రేషన్, అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కూడా ఏమవుతుంది వీళ్ళు చేసుకోవచ్చు. ఆరిజిన్ ఇండియా అయి ఉండాలి అండ్ 7 ఇయర్స్ 7 సంవత్సరాలు ఇండియాలో పుట్టాలి, అంటే ఇండియాలో ఉండాలి. అంటే వీళ్ళ యొక్క ఆరిజిన్ అంటే ఇండియాలో పుట్టి బయట కంట్రీకి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ 7 ఇయర్స్ వరకు ఇండియాలో కనుక ఉంటే వాళ్ళు ఏమవచ్చు, ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. బై న్యాచురలైజేషన్ అంటే ఏంటి, ఇండియాలో పుట్టలేదు, ఆరిజిన్ అనేది ఇండియా కాదు, కానీ 14 సంవత్సరాలలో 11 ఇయర్స్, అంటే మనం ఏం చేస్తామంటే 14 ఇయర్స్ టైం పీరియడ్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో దానికంటే ముందు 14 ఇయర్స్ టైం పీరియడ్ తీసుకున్నాము. ఈ 14 ఇయర్స్లో 11 ఇయర్స్ అంటే ప్రతి సంవత్సరానికి 365 రోజులు. ఈ 14 ఇయర్స్లో 11 ఇయర్స్ అంటే ఇన్ని రోజులు వీళ్ళు ఇండియాలో గనక ఉంటే వీళ్ళకి బై న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అనేది ఇచ్చేస్తారు. నెక్స్ట్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. సో ఏదైనా ఒక కొత్త టెరిటరీ, లెటస్ ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఉంది, మనం ఏం చేసాం, ఒక వార్ అనేది చేసి పాకిస్తాన్ మొత్తాన్ని మనం ఇండియాలో తీసుకున్నాం, అఖండ భారత్ అని చెప్పేసాం. సో అలా చేస్తే ఏమవుతుంది, ఏదైతే పాకిస్తాన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఏంటంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఎప్పుడు మీరు మీ యొక్క సిటిజన్షిప్ అనేది లూజ్ చేస్తారు, ఒకవేళ మీరు మీ అంతటా మీరే బై ఓన్ విల్ ఇచ్చేస్తే మీరు లూజ్ చేస్తారు. నెక్స్ట్ బై టర్మినేషన్, వాలంటరీ అక్వైర్డ్ సిటిజన్షిప్ ఆఫ్ అదర్ కంట్రీ యొక్క సిటిజన్షిప్ తీసుకుంటే వెంటనే మీరు మీ యొక్క సిటిజన్షిప్ కోల్పోతారు. నెక్స్ట్ బై డెప్రివేషన్ అంటే ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్స్ కానివ్వండి, మాల్ ఫంక్షన్ చేసి
ఎనిమీ కంట్రీ ద్వారా లేదా తప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి సిటిజన్షిప్ తీసుకుంటే అది తెలిస్తే వెంటనే తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఆ డీటెయిల్స్ మొత్తం జరిగింది. సో 14 ఇయర్స్ 11 ఇయర్స్ మీరు ఇండియాలో ఉండాలి. టోటల్ 12 ఇయర్స్ ఇన్ ఇండియా. దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ ఇన్ ఇండియా ఇదంతా మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడతో ఏదైతే మన పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఉందో అది కంప్లీట్ అనేది అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడాలి అంటే మీరు ఏం చేయొచ్చు, మా ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు బెల్ ఐకన్కి క్లిక్ చేస్తే వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో వెంటనే మీకు నోటీస్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్.